పత్తిపాడు ప్రజాగలం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్న లైవ్ ద్వారా చూద్దాం. మీరు నచ్చిన ఫీల్డ్ మీరు ఐడెంటిఫై చేసుకోండి. దానికి కావాల్సిన నైపుణ్య కేంద్రాలను పెడతాను. శిక్షణా కేంద్రాలు పెట్టి మీ నైపుణ్యాన్ని పెంచి మీకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాదని మా పిల్లలందరికీ హామీ ఇస్తున్నా. ఏం తమ్ముడు నమ్మకం ఉందా నా మీద? అయితే మీరు ఒక పని చేయాల, 30 రోజులు సైకిల్ ఎక్కండి, 3 జెండాలు కట్టుకోండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 జెండాలు కట్టుకోండి. గ్లాస్ తీసుకోండి, గాజు గ్లాస్ పక్కన పెట్టుకోండి. అవసరమైతే నీళ్లు తాగండి. ఎవడైనా వచ్చి అడ్డుపడితే పదునెక్కిన గ్లాసు మీ దగ్గరుంటే గాజు గ్లాసు సైకిల్ స్పీడ్ పెరుగుతుంది. అక్కడ కమలం కూడా పెట్టుకోండి. కమల వికాసం పవర్ అయిన గాజు గ్లాసు యొక్క పవరు తెలుగుదేశం స్పీడ్ ఎవడాపుతాడయా మిమ్మల్ని? ఎవరన్నా ఆపే ధైర్యం ఉంటుందా అని అడుగుతున్నా. రోజు రోజుకు స్పీడ్ పెంచండి. అదే మారిగా ఇవన్నీ కూడా మీరు వర్కౌట్ చేసి ముందుకు పోతే తమిళ్లో ఇంకో పక్క చెప్తున్నా, ఆంక్షలు లేకుండా ఇంటి వద్దనే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా. మొదటి తారీఖే ఇస్తా. డోర్ డెలివరీ ఇస్తా. ఏప్రిల్ నుంచి ఇస్తా. జూన్ లో రిజల్ట్స్ వస్తాయి. ఏప్రిల్ నుంచే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. జూన్లో 4,000, జూలైలో 4,000 వస్తే ఏప్రిల్, మే, జూన్ 3,000 కలిపి 7,000 రూపాయలు జూలైలో వస్తుంది. వాళ్ళు ఇచ్చే పాపిచ్చి డబ్బులు తీసుకోవద్దండి. నేనిచ్చేది కష్టార్జితం, వాళ్ళు ఇచ్చేది దొంగ సొత్తు. అవినీతి డబ్బులు వద్దని మీకు కోరుతున్నా. ఇంకో పక్క బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం. బాధుడు ఉండదు. కరెంటు ఛార్జీలు పెరగవు. ఇసుక దోపిడీ ఉండదు. మద్యం నాణ్యత పెరుగుతుంది. ధరలు పెరగవు. మీ జీవితాల్లో వెలుగొచ్చేట్టుగా అన్ని చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు వాలంటీర్లు, వాళ్ళు కూడా మనుషులే. అందుకే నిన్నే చెప్పాను, వాలంటీర్లు మీ జీతాలు కూడా వేస్తారని 5,000 రూపాయలు 10,000 చేశా. ఈ దెబ్బకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిజగిజలాడుతున్నారు. రాజీనామా చేయమన్నారు, చేయకపోతే బెదిరిస్తున్నారు. నేను చెప్తున్నా, వచ్చేది మేమే. రాజీనామా చేస్తే గోయిందా. మళ్ళా ఉద్యోగాలు రావు. మిమ్మల్ని బెదిరిస్తే నా పేరు చెప్పండి. చంద్రన్న చెప్పాడు, నీ బెదిరింపులకు భయపడం, మా జీవితాలు బాగుపడతాయి. 10,000 రూపాయలు వస్తుంది. అంతేకాదు 10,000 నుంచి లక్షలు సంపాదించే మార్గం చూపిస్తా అన్నాడు. అది మా భవిష్యత్తు. మేము తప్పు చేయమని, తిరుగుబాటు చేయమని వాలంటీర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న ఒక మంత్రి మాట్లాడుతున్నాడు, తిక్కల మంత్రి. శ్రీకాకుళంలో ధర్మాన అధర్మాన ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల నెత్తిన కిరీటం పెట్టారంట. కిరీటం పెట్టి అధికారం ఇస్తే ఇప్పుడు మాకే మీరు ద్రోహం చేస్తారా, మీ భరతం పడతా అన్నారు. నేను చెప్తున్నా, ధర్మాన నువ్వు ఉండబోయేది ఎక్కడో గుర్తుపెట్టుకో. నువ్వు వాళ్ళ భరతం కాదు, నీ భరతం ఎన్నికల ముందే వాళ్ళు పడతారు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. బెదిరింపులకు భయపడద్దండి. వాలంటీర్లు తప్పులు చేసి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దండి.
నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేస్తూ ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేది, ట్రాన్స్ఫర్లో ఇంకొక ఊరికి పోయింది. ఇక్కడ చెల్లని కాసు తాడికొండలో బంగారు అయిపోతుందా తమ్ముళ్ళు?